తిరుపతి జిల్లా తిరుచానూరు సమీపంలో వారాహి అమ్మవారి ఆలయానికి చెందిన స్థలాన్ని కొందరు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తారని వారాహి అమ్మవారి ఆలయ నిర్వాహకులు స్వామీజీ ఆరోపించారు. ఆలయానికి చెందిన భూములు పరిరక్షించాలని కలెక్టర్ ఫిర్యాదు చేసినట్టుగా తెలిపారు ఆయన. వారాహి అమ్మవారి ఆలయ పరిరక్షణకు అధికారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితికి ఫిర్యాదు చేసి తాను ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. వారాహి ఆలయాన్ని నిర్మించి గత 5 సంవత్సరాలుగా మేము పూజలు చేసుకుంటూ ఉన్నాం. ఆ స్థలంలో గత 4 సంవత్సరాలుగా తీవ్ర ఉపాసకుడినై ఆ ఆలయంలోనే అమ్మవారి యొక్క సేవ చేసుకుంటూ అమ్మవారి యొక్క విశిష్టతను రాష్ట్రం నలుమూలల తెలియచేస్తూ లోక కళ్యాణార్థం అనేక వారాహి యాగములు నిర్వహిస్తూ నా జీవనాన్ని కొనసాగిస్తున్నాను. ఈ ఆలయ స్థలముపై గతంలో కొంతమంది ఆలయాన్ని తీసివేయాలని వారి యొక్క మద్దతుదారులతో వచ్చి మా పైన దాడి చేయడం జరిగింది. అప్పుడు మేము భక్తులము ట్రస్ట్ ద్వారా అప్పుడున్నటువంటి పోలీసు ఎస్పీ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, తహసీల్దార్ వారికి, ఆర్టీఓ గారికి అందరికీ మా పైన జరిగినటువంటి దౌర్జన్యాన్ని మేము వారికి తెలియజేయడం జరిగింది. దానికి ముందే వారు ఈ ఆలయంలో ఎటువంటి పూజలు కార్యక్రమాలు నిర్వహించరాదని హైకోర్టు గౌరవశ్రీ హైకోర్టు అమరావతి వారిని 14/662/2024 కింద రిట్ పిటిషన్ దాఖలు చేయబడింది శ్రీ ఆదివారాహి శక్తిపీఠం మీద. ఆ యొక్క రిట్ పిటిషన్ని ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు అమరావతి వారు దాన్ని కొట్టివేసి ఆలయంకు అనుకూలంగా వచ్చినది. తదనంతరం కింది కోర్టులో మేము కేసు ఫైలు చేయబడి వారికి కేవిట్ ద్వారా నోటీసులను పంపిస్తే ఆ నోటీసుల్ని వారు తీసుకోకుండా, దానికి సమాధానం చెప్పకుండా, కోర్టుకు చెప్పకుండా అనేక పర్యాయాలు వారు మా పైన ఆ ఆలయానికి వచ్చేటువంటి భక్తులపైన దౌర్జన్యం చేస్తూ తిడుతూ ఉండేవారు. ఈ ప్రతి సందర్భంలోనూ మేము 100కు కాల్ చేయడము, అది కొంత అందరూ తిరిగే ప్రాంతం నుంచి కొద్దిగా లోపల పక్క ఉండడం వల్ల, జనసంచారం తక్కువైనందువల్ల మేము 100కు డయల్ చేసి పోలీసు వారికి చెప్పడము, పోలీసు వారు వచ్చి అక్కడ ఉండేటువంటి జనాల్ని చెదురుమదురు చేయడము, పోలీస్ స్టేషన్లో మళ్ళీ ఓ స్థానిక నాయకుడు వారికి మద్దతుగా ఫోను చేస్తే దాన్ని అలాగే మీరు వెళ్ళకూడదు అని చెప్పి సర్ది పంపేయడం